సో, మొత్తం మీద అయితే స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్‌నయితే ట్రంప్ కైవసం చేసుకున్నారు. ఓవరాల్‌గా ట్రంప్ ఒక అనౌన్స్‌మెంట్ కూడా చేయడం జరిగింది. యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ హస్ సెడ్ దట్ ద వార్ విత్ ఇరాన్ ఈజ్ క్లోజ్ టు ఓవర్. అసర్టింగ్ దట్ ఇఫ్ పుల్డ్ పుల్డ్ అప్ స్టేక్స్ రైట్ నౌ ఇట్ వుడ్ బి టేక్ టెహ్రాన్ 20 ఇయర్స్ టు రీబిల్డ్ ద కంట్రీ. అయితే ఇరాన్ అయితే అంటే ఓవరాల్‌గా స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ కేంద్రంగానే మొత్తం యుద్ధం అయితే ప్రెజెంట్ జరుగుతుంది. ఓవరాల్‌గా ఇజ్రాయెల్ గానీ, ఇరాన్ గానీ, అమెరికా గానీ ఓవరాల్‌గా వాళ్ళ వార్ వదిలిపెట్టి మెయిన్ కేంద్రంగా స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ అనే పాయింట్ బేస్ చేసుకొని ప్రెజెంట్ అయితే యుద్ధం జరుగుతుంది. గత 12 గంటల నుంచి అయితే ట్రంప్ యొక్క సైన్యం అంటే యూఎస్ సైన్యం మిలిటరీకి సంబంధించిన సైన్యం అయితే ఓవరాల్‌గా దాన్ని ఆక్యుపై చేసుకోవడం జరిగింది. వార్‌షిప్‌లయితే దించడం జరిగింది. 10,000 మందికి పైగా సోల్జర్స్‌నయితే అందులోని ప్రెజెంట్ అయితే అక్కడ పారాగాస్తున్నారు. తర్వాత ఇరాన్ గూడా ధీటుగా ఆన్సర్ చెప్తుందని సమాచారం ఉంది. ముఖ్యంగా అక్కడ మైన్స్ పెట్టాము. ఆ మైన్స్ ఎక్కడెక్కడ పెట్టామనేది వాళ్ళకి గూడా ఐడియా లేదు. ఒకవేళ ఏదైనా జరగరానిది జరిగితే అటాక్ జరిగితే మొత్తం ఆయిల్ ట్యాంకర్‌లు, ఆయిల్ నౌకలున్నాయి. అంటే ప్రపంచ దేశాలకు సంబంధించిన ఆయిల్ నౌకలైతే అక్కడ ఉన్నాయి. సో, చిన్న మిస్టేక్ జరిగినా పెద్ద విధ్వంసం జరుగుతుంది. ప్రపంచం మొత్తం కోలుకోవడానికి గూడా చాలా టైం పడుతుందనైతే ఇరాన్ గూడా గట్టిగా, ధీటుగా ఆన్సర్ చెప్తుంది. ప్రెజెంట్ యూఎస్ సంబంధించిన మిలిటరీ మాత్రం ఓవరాల్‌గా 10,000 మంది సైన్యంతోనైతే అక్కడ పారాగాస్తున్నారు. సో, ఓవరాల్‌గా వార్‌షిప్‌లను దించడం జరిగింది. మిసైల్‌లను గూడా రెడీగా పెట్టుకున్నారు. ఒక్క మిస్టేక్ జరిగినా ప్రెజెంట్ ఆడ ఒక్క మిస్టేక్ జరిగినా ప్రపంచానికి అంటే ఓన్లీ ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్‌కే గాదు ప్రపంచం మొత్తానికి కూడా పెద్ద అంటే ఒక పెద్ద విధ్వంసం జరిగితే మాత్రం ప్రపంచానికి మొత్తం కూడా నష్టం జరుగుతుంది. ఒకవేళ ట్రంప్ ప్రెజెంట్ చెప్పే విషయం ఏందంటే, ఒకవేళ ఇప్పుడు యుద్ధం ఆగిపోయినా టెహ్రాన్ కూడా రీబిల్డ్ చేయడానికి ఒక 20 సంవత్సరాలు పడుతుంది. ఇప్పుడైనా మేల్కొనండి. ఇప్పుడైనా మాకు సహకరించండని ట్రంప్ చెప్పడం జరుగుతుంది. ప్రెజెంట్ చూస్తే ఇటీవల అమెరికా సెంట్రల్ కమాండ్ ఇరాన్ తీర ప్రాంతాలు మరియు పోర్టుకు వెళ్లే అన్ని నౌకలను రాకపోకలనైతే విజయవంతంగా నిలిపేసినట్లయితే ప్రకటించింది. ప్రపంచంలో అత్యంత కీలకమైన ఆయిల్ మార్గమైన స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ వద్ద ఇంకా పరిస్థితి ఉద్రిక్తంగానే ఉంది. ట్రంప్ చెప్పేదంటే మేము ఈ చర్యలు తీసుకోకపోతే ఇప్పటికీ ఇరాన్ అణు ఆయుధాన్నయితే సంపాదించేసేది. ఇరాన్‌కు అణు ఆయుధం ఉంటే ప్రపంచానికి భారీ ప్రమాదమని ఆయన చెప్పడం జరుగుతుంది. ఇరాన్ మరియు అమెరికా మధ్య శాంతి చర్చలు ఇస్లామాబాద్‌లో జరిగినా ఎటువంటి ఒప్పందం కుదరలేదు. అయితే మరోసారి చర్చలు జరిగే అవకాశం ఉందని ట్రంప్ సూచించారు. తర్వాత పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ చేసిన కృషిని ఆయన ప్రశంసించారు. ఇది రెండో దఫా చర్చలకు దారి తీయొచ్చనైతే ఆయన చెప్పడం జరుగుతుంది. అంటే ట్రంప్ ప్రకారం యుద్ధం ముగింపు దగ్గరలో ఉంది. కానీ పూర్తి స్థాయి శాంతి ఇంకా ఖాయం కాలేదు. ఇది ప్రపంచంపై ప్రభావం చూపే అవకాశం ఉందని చెప్తుంది. ఆయిల్ ధరలు పెరిగే అవకాశం ఉంది. గ్లోబల్ పైన ఎఫెక్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. భారతదేశం వంటి దేశాలైతే ఎక్కువగా ఎఫెక్ట్ అయితాయనైతే ప్రెజెంట్ చెప్పడం జరుగుతుంది. ప్రెజెంట్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ ఇక్కడ మనం చూస్తే ఇరాన్ తర్వాత ఓమెన్ మధ్యలో స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ ఉంటుంది. గల్ఫ్ దేశాల నుంచి ఆయిల్ ఏదైతే సరఫరా ఉంటుందో ప్రపంచ దేశాలకు సంబంధించి 20% ఆయిల్ అయితే ఇక్కడ నుంచే సరఫరా అవుతుంది. ఒకవేళ ఇది ఆల్రెడీ ఒక ఫిబ్రవరి 28 నుంచి అంటే కంటిన్యూగా వార్ నడుస్తూనే ఉంది. అప్పటినుంచి కూడా ఇక్కడ బ్లాకేజ్‌లు జరుగుతున్నాయి. కొన్ని సెలెక్టెడ్ నౌకలు మాత్రమే ప్రెజెంట్ అలో చేస్తున్నారు. ప్రెజెంట్ అయితే అన్ని నౌకలు క్లోజ్ చేయడం జరిగింది. అంటే అంటే యూఎస్ సంబంధించిన మిలిటరీ చెప్పడం జరుగుతుంది. ఎలాంటి మూవ్‌మెంట్ ఉన్నా నౌకలకు ఎలాంటి మా అనుమతి లేకుండా ఎలాంటి మూవ్‌మెంట్ ఉన్నా సరే, ఇరాన్ సంబంధించినవైనా సరే, వేరే దేశానికి సంబంధించినా సరే, ఎలాంటి మూవ్‌మెంట్ ఉన్నా మేము పేల్చేస్తామనైతే వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇరాన్ ఏం చెప్తుందంటే ఇది ఇంకా మా కంట్రోల్‌లో ఉంది. మా అనుమతి లేనిది వస్తే మాత్రం ఏ విధ్వంసమైనా జరగొచ్చని ఇరాన్ గూడా బాగా బెదిరించడం జరుగుతుంది. ప్రెజెంట్ అయితే యుద్ధం అటు ఇటు తిరిగి ఓవరాల్‌గా సెంటర్ ఆఫ్ పాయింట్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ దగ్గరనే ప్రెజెంట్ ఆగింది. ఎందుకంటే ఇది ఒక్క దాన్ని కట్టడి చేస్తే ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు గూడా ఇది ఎవరు కైవసం చేసుకుంటే వాళ్ళకి సపోర్ట్‌గా ఖచ్చితంగా ఎళ్ళే అవకాశం ఉంది. సో, ప్రెజెంట్ ట్రంప్ చెప్పే దాని ప్రకారం అయితే ఇరాన్ దగ్గర అంతా అయిపోయింది. ఏం లేదు. మొత్తం సైన్యం మొత్తం నాశనం అయిపోయింది. ప్రెజెంట్ ఇరాన్‌కి ఆర్థికంగా గూడా బాగా దెబ్బతింది. ఎట్టి పరిస్థితిలో లొంగిపోవడం తప్ప వాళ్ళకు వేరే అవకాశం లేదనైతే ట్రంప్ చెప్పడం జరుగుతుంది. తర్వాత ఇరాన్ ఏం చెప్తుందంటే, మేము గూడా ధీటుగా ఆన్సర్ ఇస్తాం. అమెరికా దగ్గర ఉన్న ప్రెజెంట్ అమెరికా గూడా రెసిషన్‌లో ఉంది. అమెరికా ప్రజలు గూడా ట్రంప్‌ను వ్యతిరేకిస్తున్నారు. అమెరికా అధికారులు గూడా
ట్రంప్ చేసే పనులపైన అయితే నమ్మకం లేదు. సో, ఇరాన్ చెప్పే విషయం ఏందంటే, ఎట్టి పరిస్థితుల్లో మేము పట్టు వదిలేది లేదనైతే ఇరాన్ గూడా చాలా గట్టిగా ఉండడం జరిగింది. ఓవరాల్‌గా ప్రెజెంట్ సిట్యుయేషన్ అయితే చాలా ఉద్రిక్తంగా ఉంది. ఏ విధంగా అంటే ఒక చిన్న మిస్టేక్ జరిగినా సరే, అక్కడున్న వార్‌షిప్‌లు గానీ, ఆయిల్ ట్యాంకర్‌లు గానీ, చిన్న మిసైల్ ఏదైనా అటాక్ జరిగినా గానీ పెద్ద విధ్వంసం జరుగుతుంది. ఇక్కడ విధ్వంసం జరిగితే అంటే ప్రపంచంలో ఉన్న ఒక సగటు మానవునికి కూడా ఖచ్చితంగా ఎఫెక్ట్ ఉంటుంది. సో, ఓవరాల్‌గా ప్రెజెంట్ అయితే స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ దగ్గర పరిస్థితి చాలా ఉద్రిక్తంగా ఉందనైతే అక్కడ నుంచి మనకు ఇన్ఫర్మేషన్ ఉంది. తర్వాత అంటే ఇరాన్ అంటే ఇరాన్ చెప్పడం అంటే ఇరాన్స్ ఇస్లామిక్ రెబెలియన్ వాళ్ళు కూడా ఒక సోల్జర్స్ కొన్ని అనౌన్స్‌మెంట్స్ కూడా చేయడం జరిగింది. ఇది ఇంకా మా కంట్రోల్‌లో ఉంది. మా కంట్రోల్‌లోకి వచ్చింది. సో, మీరు ఎటువంటి మూవ్‌మెంట్స్ ఏమైనా చేస్తే మాత్రం ఖచ్చితంగా మేము మీ నౌకలను పేల్చేసాము, వార్‌షిప్‌లను పేల్చేసామనైతే వాళ్ళు గూడా ఆడియో రిలీజ్ జేయడం జరిగింది. ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. వాళ్ళు ఏం జెప్తున్నారంటే, ఇది అంటే ఇస్లామిక్ రెబెలియన్స్ ఏం జెప్తున్నారంటే, మేము స్టేట్ ఆఫ్ హార్మోజ్ అనేది మాకు సంబంధించింది. మా అండర్‌లో ఉంది. మా మిలిటరీ అండర్‌లో ఉంది గాబట్టి ఇక్కడ మైన్స్ గూడా ఉన్నాయి గాబట్టి ఖచ్చితంగా మేము చెప్పింది ఫాలో అవ్వాలి. మా అనుమతి లేకుండా ఎలాంటి యుద్ధ నౌకలొచ్చినా, మామూలు ఏ దేశానికి చెందిన నౌకలొచ్చినా మేము పేల్చేస్తామని వాళ్ళు గూడా ఆడియో రిలీజ్ జేయడం జరిగింది. ఓవరాల్‌గా స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ అనేది ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. ఇక గత కొన్ని గంటల్లో అంటే నెక్స్ట్ రాబోయే కొన్ని గంటల్లో ఏం జరుగుతుందనేది చాలా ఇంపార్టెంట్. ప్రెజెంట్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ అనేది చాలా అంటే చాలా సీరియస్ సిట్యుయేషన్‌లో ఉందనైతే ఇన్ఫర్మేషన్ ఒస్తుంది.